ఓకే. అయితే మనము పోయిన వారంలో కృష్ణుడు కంసుని చంపే వరకు చెప్పుకున్నాం. కంసుడు భయపడుతూ ఉన్నాడు, భయపడుతున్నాడు. ఆయన ఆ సాక్షాత్తు మృత్యువే వచ్చేసింది, ఏ సమయంలో చచ్చిపోతానో తెలీదు, నేనే చంపేస్తాను అని అనుకున్నాడు. కానీ కృష్ణుడు మాత్రం ఎట్టకేలకి కంసుని చంపేశాడు. కంసుని చంపేసిన తర్వాత కంసుడి యొక్క ఆ సోదరులు ఉంటారు, 8 మంది సోదరులు. ఆ 8 మంది సోదరులు కూడా కంసుని కోసము రక్షణగా ఉన్నటువంటి వాళ్ళు. కంసుడి కోసము వాళ్ళ ప్రాణానైనా వాళ్ళు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ సోదరులు కృష్ణుడి మీదకి అటాక్ చేస్తారు. అప్పుడు బలరాముడు ఏం చేస్తాడంటే ఈ 8 మంది సోదరులని చంపేస్తాడు. ఆ ఇక్కడి వరకు మనం చెప్పుకున్నాం. కంసవధ అయిపోయింది. చారణ, ముష్టిక, శల, తోషల, కూట ఆ, అంతా అయిపోయింది. మొత్తం అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాసుదేవుడికి, సంకర్షణుడికి జయ జయ చెప్తున్నారు. ఓ శ్యామకి, రామకి జయ జయ చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు రామ ఇంకా శ్యామ దేవకి వసుదేవులని కలుసుకోబోతున్నారనమాట. మరి ఆ వాళ్ళు కలుసుకోపోయేదానికంటే ముందు ఆ ఒక్కసారి మనము ఈ కంసుడి యొక్క పూర్వ చరిత్రని, తర్వాత కంసుడి యొక్క సోదరుల యొక్క పూర్వ చరిత్రని చెప్పుకొని నెక్స్ట్ స్టోరీలోకి వెళ్దాం. లాస్ట్ టైం అనుకున్నాం కదా, చెప్పుకుందాము అని చెప్పి. అయితే ఈ కంసుడు ఎవరు అంటే కాలనేమి, తన పోయిన జన్మలో కాలనేమి. ఈ కాలనేమి బలి చక్రవర్తి యొక్క సైడ్ ఉండేవాడు. ఈ అమృతాన్ని చిలికేటప్పుడు క్షీరసాగర మథనంలో రాక్షసులు ఒకవైపు, దేవతలు ఒకవైపు ఉండి అమృతాన్ని చిలుకుతున్నారు కదా. మరి ఎప్పుడైతే మోహిని మూర్తి వచ్చి అది ఏం చేస్తుంది, ఆ అమృతం అంతా దేవతలకి పనిచేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత చాలా పెద్ద గొడవ అవుతుంది రాక్షసుల మధ్య ఇంకా దేవతల మధ్య. అప్పుడు సాక్షాత్ విష్ణు వచ్చి ఈ రాక్షసులందరినీ సంహరించేస్తారు. అలా గొడవ చేసినటువంటి రాక్షసుల లిస్ట్ లో ఈ కాలనేమి కూడా ఉంటారన్నమాట. ఈ కాలనేమిని కూడా విష్ణు చంపేస్తారు. తర్వాత విష్ణు అక్కడి నుంచి తన ధామానికి వెళ్ళిపోయిన తర్వాత గురువు అయిన శుక్రాచార్యుడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి శక్తితో ఈ కాలనేమిని ఇంకొంతమంది రాక్షసుల్ని మళ్ళీ తిరిగి బ్రతికిస్తాడనమాట. అప్పుడు ఆ కాలనేమి ఏం చేస్తాడంటే నేను ఏ విధంగా అయినా సరే ఆ విష్ణుని చంపాలి అని చెప్పేసి తను కొన్ని కొన్ని వందల సంవత్సరాలు ఏమంటారు, 100 దేవతా సంవత్సరాలు ఆ మందర పర్వతం పైన కూర్చొని తను తపస్సు చేస్తారనమాట బ్రహ్మదేవుడి కోసం. తపస్సు చేస్తే బ్రహ్మ తన తపస్సుకి మెచ్చి తను వస్తారు. వచ్చి నీ కోరిక ఏంటి అని అడిగితే అప్పుడు ఏమంటాడు అంటే నేను ఎలాంటి దేవతల చేతుల్లో నేను చనిపోకూడదు అని చెప్పేసి తను వరం పొందుతాడు. ఆ విధంగా ఈ కాలనేమి దేవతల చేతుల్లో చావనటువంటి వరాన్ని పొందేస్తాడు. మరి పొందిన తర్వాత మళ్ళీ తన నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటుందంటే ద్రుమిల అనే రాక్షసుడు ఉన్నాడు. ఈ ద్రుమిల అనే రాక్షసుడి కారణంగా తను ఆ, ఉగ్రసేనుడి యొక్క భార్య పద్మావతి గర్భంలోనికి ప్రవేశిస్తాడు. ఒకసారి ఈ ఉగ్రసేనుడి యొక్క భార్య పద్మావతి తను ఆ ఏమంటారు మన్సూన్ లో వేసవి కాలం అయిపోయిన తర్వాత ఆ విధంగా తను హిమాలయాల్లోకి ఆ తన హాలిడేకి వెళ్తుంది అనమాట. భర్త రాలేదు. మరి అతను అక్కడ ఆమె సకులతోని, తర్వాత ఆమె ఎవరైతే దాసీగణం ఉంటుందో ఆ దాసీగణంతో తను అక్కడ హాలిడే స్పెండ్ చేయడానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఈ ద్రుముల రాక్షసుడు ఈ పద్మావతిని చూసి మోహపోతాడనమాట. మోహపోయి తను ఏం చేస్తాడు అంటే పద్మావతి యొక్క భర్త అయినటువంటి ఉగ్రసేనుడి యొక్క రూపాన్ని తీసుకొని వస్తాడనమాట. పద్మావతి ఆయనను చూసి స్వయంగా తన భర్తే వచ్చాడు అని చెప్పేసి తన పాపము ఆ దుర్మిళ రాక్షసుడితో అప్రోచ్ అవుతుంది అనమాట. ఆ విధంగా దుర్మిళుడు ఏం చేస్తాడు అంటే ఆమెను లొంగ తీసుకున్న తర్వాత ఇప్పుడు నీ 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 గర్భంలో ఒక రాక్షసుడు ఉద్భవించబోతున్నాడు అనేసి చెప్తాడు. సో తనేమి చేయలేకపోతున్నాడు. ఆ విధంగా దుర్మిళ అనే రాక్షసుడు ఈ కాలనేమిని ఆ ఉగ్రసేనుడి మాత యొక్క భార్య మాతాజీ వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ. బ్రేక్ అవుతుందా? హరే కృష్ణ, అందరికి అలానే వినిపిస్తుందా? ఇప్పుడు బాగుంది మాతాజీ. ఇప్పుడు బాగుందా? ఉమ్, ఉమ్. ఆ ఓకే, చూద్దాం. మళ్ళీ ఒకవేళ బ్రేక్ అవుతే మళ్ళీ చెప్పండి. ఆ అయితే ఈ ఈ ద్రుమిల అనే రాక్షసుడు ఈ విధంగా పద్మావతి గర్భంలోనికి ఈ
ఆ కాలనేమిది కంసాని పంపిస్తాడనమాట. ఆ విధంగా కంసుడు ఆవిర్భావం జరిగింది. తను ఏ దేవతల చేతుల్లో చనిపోడు కాబట్టి సాక్షాత్తు దేవదేవుడైన శ్రీకృష్ణుడి చేతిలో తను చనిపోయాడు. మరి ఈ 8 మంది సోదరులు ఎవరు అంటే, వీళ్ళు అల్కాపురిలో ఒక దేవ దేవయక్ష అని ఒక యక్షుడు ఉండేవాడు. ఆ యక్షుడికి 8 మంది పుత్రులు అనమాట. వాళ్ళు ఎవరు అంటే దేవకూట, మహాగిరి, గండ, ప్రచండ, గండ, పృథు, అఖండ, దండ. ఈ 8 మంది కొడుకులు. మరి ఈ 8 మంది కొడుకులకి ఒక ఆజ్ఞని ఇస్తాడనమాట తండ్రి. ఏమంటాడంటే ఈ దేవయక్ష శివుడి యొక్క పరమ భక్తుడు. శివుడి యొక్క అర్చన కోసం అని చెప్పేసి మానస సరోవరంకై వెళ్ళి అక్కడి నుంచి కమల పువ్వులను తెమ్మనేసి చెప్తారనమాట. తండ్రి ఆజ్ఞ మేరకి ఈ 8 మంది పిల్లలు ఏం చేస్తారంటే మానస సరోవరానికి వెళ్ళి అక్కడి నుంచి ఒక 1000 పువ్వులని, సహస్ర పువ్వులని వాళ్ళు కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చే దారిలో ఆ పూల నుంచి వచ్చేటటువంటి గంధాన్ని చూడాలనే కోరిక వాళ్ళకి కలిగింది. ఆ విధంగా వాళ్ళు తీసుకొని దారిలో వస్తూ వస్తూ వాళ్ళు ఏం చేశారు అంటే ఆ పూల యొక్క వాసనని చూస్తారు. అవి తీసుకొచ్చి తండ్రికి ఇచ్చారు. తండ్రి దాన్ని తీసుకెళ్లి ఆ శివ పార్వతులకి వెళ్ళి తను అర్చన చెయ్యాలి అని అనుకునే లోపు తనకి అర్థమవుతుంది అనమాట. ఏంటి అంటే ఈ పూలని భగవంతుడికి అర్పించేటటువంటి పూలని ఈ వీళ్ళు ఈ విధంగా వాసన చూశారు అని చెప్పేసి అపవిత్రం అయిపోయాయి అని చెప్పేసి తను అర్థం చేసుకొని అప్పుడు తన కొడుకుల దగ్గరికి వెళ్ళి మీరు ఇలాంటి అపరాధాన్ని చేశారు, నేను భగవంతుడి అర్చన కోసం అని తెప్పించినటువంటి పూల వాసన మీరు చూశారు, వాటిని మీరు అనుభవించేశారు. మీరు ఏ విధంగా అయితే దాని వాసన చూసి అనుభవించినటువంటి పూలని భగవంతుడి పూజకి పనికి రావు. మీరు ఇలాంటి ఘోరమైన అపరాధం చేసినందుకు మీకు శిక్ష తప్పనిసరి అని చెప్పేసి మీరు అసురులు అవ్వండి అని చెప్పేసి తండ్రి శపిస్తాడనమాట. ఆ విధంగా ఈ కంసుడి యొక్క సోదరులు లాగా వీళ్ళు 8 మంది ఇక్కడ మథురాలో ఆ కంసుడికి సోదరులు లాగా వాళ్ళు వస్తారనమాట. వాళ్ళు 8 మంది కూడా బలరాముడి యొక్క సంకర్షణుడి యొక్క చేతిలో వాళ్ళు సంహరింపబడి వాళ్ళు పరంధామకి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఆ విధంగా అయిపోయిన తర్వాత మరి కృష్ణ బలరాములు ఏం చేస్తున్నారు? దేవకి వసుదేవులు ఇప్పటి వరకు ఇలా పిల్లలు వస్తే మన చేతులు చాచి ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు ఎప్పుడైతే కంసుని చంపేశారో, చంపిన తర్వాత వాళ్ళ వాళ్ళ లోపల ఏ భావం వచ్చిందంటే తిను మా కొడుకు కాదు, సాక్షాత్ దేవదేవుడు అనే భావం వచ్చేసి వాళ్ళు పాపము నమస్కారం పెడుతూ ఆహ్వానం చేస్తూ ఉన్నారనమాట. మరి కొడుకు అని చెప్పేసి చేతులు చాచి ఆలింగనము చేసుకోలేకపోతున్నారు. అలా అని చెప్పేసి దండ ప్రణామాలు చేసి భగవంతుడికి జయ జయకారాలు చేయలేకపోతున్నారు. అంత సందిగ్ధంలో ఉన్నారు. వాళ్ళ మనసులో పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లోడిని గోకులానికి పంపిస్తారు. పుట్టినప్పుడు పిల్లోడు ఎలా ఉన్నాడు? చతుర్భుజాలతో ఉన్నాడు. శంఖచక్ర గదా పద్మాలతో అన్ని అలంకారాలన్నీ వేసుకొని దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాడు. తర్వాత అప్పుడు అమ్మ ఏమంటుంది? అయ్యో పుత్ర, నువ్వు ఈ విధంగా ఉంటే ఎలా నాయనా అనేసి అంటే అప్పుడు ఏం చేస్తాడు? తను ద్విభుజంలోకి వస్తాడు. అలా ద్విభుజంలోకి వచ్చిన పిల్లోడిని తీసుకెళ్లి కాస్త గోకులంలో వదిలేసి వచ్చారు. ఇప్పటి వరకు చూసిందే లేదు. ఆయన యొక్క గుణగణాలు వినడమే. ఆ రాక్షసుని చంపాడంట, ఈ రాక్షసుని చంపాడంట, ఈ రోజు ఇలా అయ్యింది అలా అయ్యింది అని చెప్పేసి వాళ్ళు వినడం మాత్రమే కానీ ఇప్పటి వరకు కృష్ణుని చూసింది లేదు. మరి ఈ రోజు సాక్షాత్ కృష్ణుని చూస్తున్నారు కానీ చూసే సమయానికి ఎలా అయిపోయింది అంటే తను దేవాది దేవుడు అన్నట్టుగా వీళ్ళు అయిపోయారనమాట. వీళ్ళు నమస్కారం చేస్తున్నారు. మరి ఆ ఆ సన్నివేశాన్ని చూసిన రామ శ్యామకి వాళ్ళ లోపల వాత్సల్యం ఏదైతే ఉందో అది ఉప్పొంగట్లేదు అనమాట. సో అప్పుడు కృష్ణుడు తనకి నచ్చదు. అయ్యో ఏంటి ఇప్పుడు అమ్మ నాన్న ఇలా అయిపోయారు అని చెప్పేసి మళ్ళీ కృష్ణుడు తన యొక్క యోగమాయని పిలుస్తాడనమాట. యోగమాయ వచ్చి తన యొక్క ప్రభావాన్ని చూపించగానే అప్పుడు తల్లిదండ్రులు కాస్త వాళ్ళ లోపల వాత్సల్యం ఉప్పొంగుతుంది. తల్లి స్తనాల్లో పాలు కారుతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా రామాని శ్యామాని వాళ్ళిద్దరూ ఆలింగనం చేసుకుంటారు. అయితే అప్పుడు ఆ ఎప్పుడైతే వీళ్ళు నమస్కారం చేస్తూ ఉంటారో అప్పుడు కృష్ణుడు ఆ తను ఏమనుకుంటాడు అంటే నేను ఇక్కడికి వచ్చింది దేనికి? 10 సంవత్సరాల నుంచి వీళ్ళ యొక్క ఆప్యాయతకి వీళ్ళ యొక్క వాత్సల్యానికి దూరంగా ఉన్నానే. అయ్యో నేను ఇప్పుడు ఇక్కడికి వస్తే ఏమైంది? వీళ్ళేమో నాకు భక్తుల్లాగా
లాగా ప్రవర్తిస్తున్నారే, ఆ ఏదైతే మాధుర్యం ఉందో, ఆ వాత్సల్య ప్రేమ ఏదైతే ఉందో అది ఇక్కడ లేదే అని చెప్పేసి తన మనసులో అనుకుంటాడంట. స్వామి ఆయన యొక్క చేతిలో అన్ని ఆయన చేతిలోనే ఉంటాయి. ఆ విధంగా ఆ వాత్సల్య రసాన్ని వాళ్ళ దగ్గర నుంచి అనుభూతి పొందాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తారు. ఇంకా వెంటనే ఆ మరి అక్కడ ఉన్నటువంటి కంసుడి యొక్క ఇద్దరు భార్యలు, తర్వాత ఈ 8 మంది సోదరుల యొక్క భార్యలు అందరూ కూడా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఓదారుస్తారు. తర్వాత ఉగ్రసేనుడు, తర్వాత బలరాముడు అందరూ కలిసి వాళ్ళ యొక్క అంత్యక్రియలు చేస్తారు. చేసి తర్వాత ఉగ్రసేనుడు అంటాడనమాట, నేను ఇంకా అడవికి వెళ్ళిపోతాను. నా ఈ 10 మంది కోడళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కోడళ్ళని తీసుకొని, వాళ్ళు ఇప్పుడు భర్తలను పోగొట్టుకొని ఉన్నారు కదా, నేను అడవికి వెళ్ళిపోతాను, నువ్వు ఈ రాజ్య భారాన్ని నువ్వు స్వీకరించు అని చెప్పేసి రామచామకి చెప్తారు. రామచామ అంటారు, లేదు లేదు, మేము చెయ్యము, మాకు అవసరం లేదు, ఈ రాజ్యభారం మేము చెయ్యము, మేము అర్హులము కాదు. మీరు చాలా మంచి రాజు, మీ యొక్క ఆధ్వర్యంలో ఈ రాజ్య ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు, సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనేసి అంటారు. అప్పుడు ఉగ్రసేనుడు పాపం ఇంకా మనవడైనటువంటి కృష్ణుని యొక్క మాటను విని తను తను ఏం చేస్తూ ఉన్నాడు అంటే సరే అని ఒప్పుకుంటాడనమాట. ఒప్పుకున్న తర్వాత ఆ తర్వాత ఉగ్రసేనుడు ఏమంటాడు అంటే, నేను ముసలివాడినైపోయాను, నేను ఏం చేయగలుగుతాను అనేసి ఉగ్రసేనుడు అంటాడు. అప్పుడు ఆ ఆ, కృష్ణ ఏమంటారంటే, మీ యొక్క ఆధ్వర్యంలో మేము ఇక్కడే ఉంటాము, మీ యొక్క రాజ్యాన్ని చూసుకోవడానికి, అంటే మీకు అండదండగా మేము ఉంటాము ఇక్కడ అని చెప్పేసి చెప్తారనమాట. దానికంటే ముందు ఏమంటారు, మేము వెళ్ళిపోతాము అంటారు. ఎప్పుడైతే రామశ్యామ వెళ్ళిపోతాము అంటారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క హృదయాలు బద్దలైపోయాయంట. అసలు ఏ విధంగా అంటే, అయ్యో మళ్ళీ మా యొక్క ప్రాణాలు వెళ్ళిపోతున్నాయా అన్నట్టుగా వాళ్ళందరూ అదొక లోకంలో పడిపోయారంట. ఉగ్రసేనుడు ఏమంటాడంటే, ఉగ్రసేనుడు కూడా భయమేస్తుంది రామశ్యామ వెళ్ళిపోతే ఎలా అని అనేసి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజులు ఆయన యొక్క శ్రవణం మాత్రమే వీళ్ళు చేశారు. ఆ శ్రవణం ద్వారా కృష్ణుడి పట్ల ఆకర్షణని, ప్రేమని వీళ్ళు బాగా పెంచుకున్నారు. మరి అలాంటి కృష్ణుడి యొక్క సాక్షాత్ దర్శనం అయిన తర్వాత ఇప్పుడు ఆ దివ్యమంగళ స్వరూప రూపాన్ని చూడకుండా వాళ్ళు ఉండలేరు, ఆయన యొక్క సాంగత్యాన్ని తీసుకోకుండా వాళ్ళు ఉండలేరు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు వాళ్ళు రామచమను వదులుకోవడానికి సిద్ధంగా లేనే లేరన్నమాట. ఇప్పుడు ఉగ్రసేనుడు అంటారనమాట, నేను ముసలివాడిని అయిపోయాను, ఇప్పుడు కంసుడు చచ్చిపోయాడు. కంసుడు చచ్చిపోతే కంసుడి యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోతారే, నేనేం చేయగలుగుతాను అనేసి అంటాడనమాట. అప్పుడు ఈ రామశ్యామ ఏమంటారంటే, లేదు లేదు, మీరు రాజు అవ్వండి, తర్వాత మీ దగ్గర మీకు అన్నదండగా మేము ఉంటాము అనేసి, రాజు సంరక్షణ చేయడానికి మేము ఉంటాము అని చెప్పేసి వాళ్ళు మాట ఇస్తారు. ఆ విధంగా వాళ్ళు అక్కడే మథురాలో ఉండడానికి సిద్ధపడతారు. ఇదంతా బాగుంది. మథురవాసులందరూ చాలా సంతోషపడ్డారు. అమ్మ నాన్న కూడా చాలా సంతోషపడుతున్నారు. తాత చాలా మురిసిపోతున్నాడు, మనవాళ్ళిద్దరు ఇక్కడే ఉంటారు అని చెప్పేసి. ఎవరైతే ఈ కంసుడు భయానికి ఉన్నటువంటి అందక భోజ, తర్వాత ఎవరైతే సామంత రాజులు అందరూ ఉన్నారో ఆ వాళ్ళందరూ కూడా ఈ మధుర రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా కబురు చేసి, ఇప్పుడు చాలా క్షేమంగా ఉంది ఇక్కడ, మీరు ఇక్కడ మళ్ళీ తిరిగి మీ యొక్క బసని ఏర్పరచుకోవచ్చు అని చెప్పేసి అందరికీ కబురు పంపిస్తారు. సో మిగిలిన రాజులందరూ కూడా తిరిగి వస్తారన్నమాట. మరి అంతా బాగుంది. మరి ఇక్కడ నందమహారాజు యొక్క హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. తను ఏం చేయాలి ఇప్పుడు? ఎందుకంటే ఆకాశవాణి ఏం చెప్పింది, ఆ దేవకి యొక్క అష్టమ గర్భము కంసుడిని సంహరిస్తాడు అని చెప్పింది. మరి ఇక్కడ చూస్తుంటే ఎవరు, నందమహారాజు తన యొక్క ఆ, మాన ప్రాణాల ధనమైనటువంటి శ్రీకృష్ణుడు కంసుడిని సంహరించాడు అంటే, మధుర వాసులందరూ ఏమంటున్నారు, ఈయన దేవకి యొక్క అష్టమ గర్భము అని ఫిక్స్ అయిపోయారు. వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ గోపులు, ఈ బృందావన వాసులు, వ్రజధామ వాసులు, నంద మహారాజ్ యొక్క హార్ట్ బ్రేక్ అయిపోతుంది. తను ఏం చేయాలో తెలియదు, తన బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, తన ప్రాణాలు కళ్ళల్లోకి వచ్చాయి. మరి ఇక్కడ ఉగ్రసేనుడికి రామ శ్యామ ఉంటామని చెప్పేసరి, మరి ఇప్పుడు వెళ్ళి నంద మహారాజ్కి చెప్పాలి.
ఆయనని వెళ్ళిపోమ్మని. అది కృష్ణుడికి కూడా కష్టమే. ఇప్పుడు వెళ్ళి కృష్ణుడు ఇంకా బలరాముడు వెళ్ళి నందమాతో మాట్లాడుతున్నారు. నానా, నేను ఇక్కడే కొన్ని రోజులు ఉంటున్నాను, మీరు గోకులానికి వెళ్ళండి అనేసి చెప్తారు. అది చెప్పగానే ప్రళయం వచ్చేసింది నందమహారాజు గుండెలో. అక్కడ ఉన్నటువంటి గోపులందరికీ కూడా అసలు స్తబ్దమైపోయారు. ఈ క్షణము ఇక్కడే సమయం ఆగిపోతే బాగుండు, ఎందుకంటే మేము కృష్ణుడిని చూడకుండా ఉండలేమే. కృష్ణుడు లేకుండా మేము మళ్ళీ తిరిగి గోకులానికి ఎలా వెళ్ళగలుగుతాము? అక్కడ ఉన్నటువంటి గోపికలు ఎవరైతే ఉన్నారో, యశోదమ్మ అలాంటి గోపికలు, చిన్న గోపికలు, పెద్ద గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏ విధంగా మేము సమాధానం చెప్తాము, మరి వాళ్ళని ఏ విధంగా మేము తట్టుకోగలుగుతాము అని చెప్పేసి వాళ్ళ పుట్టలు పక్కనే. అప్పుడు నందమహారాజ్ అంటాడు, తను ఏం చేస్తాడు పాపము? సాక్షాత్తు తన ప్రాణము ధనము అయినటువంటి కొడుకు ఇప్పుడు తనతో రానంటున్నాడు. మొత్తం బృందావన వాసులందరికీ కూడా ఆ కృష్ణుడే సర్వస్వం. పొద్దున్న లేస్తే కృష్ణుడు దర్శనమే. ఆయన గోవులను తీసుకొని వెళ్ళేటప్పుడు ఆయన యొక్క రూపాన్ని, తర్వాత ఆయన వచ్చేలోపు ఆయనని పాడుతూ ఆయనని కీర్తిస్తూ, ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన దర్శనం చేసుకోవడం. ప్రతి క్షణం అనుక్షణం క్షణ క్షణం కృష్ణమయంలో బ్రతికేటటువంటి వీళ్ళందరూ ఏ విధంగా బ్రతుకుతారు మరి? అలాంటి పరిస్థితిలో నందమహారాజ్ అంటున్నాడు అనమాట, ఏంటి నాయనా నువ్వు చెప్పేది? ఇదేమైనా బాగుందా? నువ్వు రాను అంటే మేమందరం ఎలా బ్రతుకుతాము అనేసి అంటాడనమాట. నందమహారాజ్ అంటాడు, లేదు లేదు, ఇంత పెద్ద రాజ్యం ఉందే, ఈ మధుర ఇంత పెద్దగా ఉంది కదా, నాకు ఇక్కడ కొంచెం స్థలాన్ని ఇవ్వు, నేను ఇక్కడే ఉంటాను, నేను మీ అమ్మని కూడా తీసుకొని వచ్చేస్తాను అనేసి అంటాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు మరి? అప్పుడు కృష్ణుడు అంటాడు, ఏమంటాడంటే, ఆ కాదు నానా, నువ్వు ఎలా ఉంటావు ఇక్కడ? ఇది చూడు, సిటీ. ఈ సిటీలో నువ్వు ఎలా బ్రతుకుతావు నానా? అక్కడంటే మన వ్రజధామం అంటే చాలా పెద్దది, చాలా మంచిగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వనాలు, ఉపవనాలు, పక్షులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి పశువులు, అక్కడ ఉన్నటువంటి గాలి, గోవర్ధనము, యమునా నది, అవన్నీ ఇక్కడ లేవు నానా, నువ్వు ఇక్కడ ఎలా ఉండగలుగుతావు నానా అనేసి అంటాడు. అప్పుడు అంటాడు, లేదు లేదు, నిన్ను వదిలిపెట్టి మేము ఉండలేము, యశోదమ్మ అస్సలే ఉండలేదు, ఇది మాకు చాలా కష్టము, ఇంత పెద్ద రాజ్యంలో మాకు ఒక చిన్న వసతి ఏర్పరచలేవా నువ్వు ఆ అనేసి అంటారు. అప్పుడు మళ్ళీ కృష్ణుడు అంటాడు, వద్దు నానా, నువ్వు ఎలా ఉంటావు? ఇక్కడ గోవులను ఎలా మేపుతావు? ఇక్కడ గోవులను కాయడానికి కూడా స్థలం లేదే, నువ్వు గోవులను ఎలా కాసుకుంటావు? నువ్వు గోవులను ఎలా చూసుకుంటావు నానా అనేసి అంటాడు. ఇప్పుడు నందమహారాజ్ అంటాడంటే, కానా, నువ్వు లేకపోతే గోవులు బ్రతికుంటాయా? అవి కనీసము గడ్డి అయినా తింటాయా? నీరు తాగుతాయా? ఆ వాటికన్నిట్లో నుంచి నీరు కారుతూ కారుతూ అవి అలానే ఆగిపోతాయి, వాళ్ళ ప్రాణాలు ఆగిపోతాయి, నిలిచిపోతాయి. మరి అలాంటి గోవులను చూసుకొని నేనేం చేస్తాను నాయన? ఇంకా నేను అక్కడ ఉండి నేనేం చేస్తాను నాయన అనేసి నందమహారాజ్ అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, కాదు నానా, ఇప్పుడు అక్కడ నువ్వు రాజువి కదా, అక్కడ ఉన్నటువంటి గోపులు, గోపెమ్మలు, బాలులు, బాలికలు వీళ్ళందరూ ఏమవుతారు నానా నువ్వు లేకపోతే అనేసి అంటాడు. అప్పుడు నందమహారాజ్ అంటాడు, నానా, నువ్వు లేకపోతే ఏమవుతారు నానా? వాళ్ళందరూ బ్రతికుంటారు అనుకుంటున్నావా? ఎవ్వరూ బ్రతికుండరు నానా, ఎవ్వరూ బ్రతికుండరు అని చెప్పేసి నందమహారాజ్ అంటాడు. అసలు ఏ విధంగా అంటే నందమహారాజు యొక్క కళ్ళల్లో నుంచి ఆయన హృదయం కరిగిపోతుంది, ఆయన ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి. ఎన్ని విధాలుగా చెప్తున్నాడంటే కృష్ణుడు, ఆయన ససే మేర కూడా నంద మహారాజుని మధురాలో ఉండడానికి తనకి ఇష్టం లేదు, తనని తిరిగి బృందావనానికి పంపించడమే తనకి ఇష్టం. ఎన్నో రకాలుగా వాళ్ళ నాన్నకి నచ్చ చెప్తున్నాడు అనమాట. అయినా కానీ నంద మహారాజు సిద్ధంగా లేడు ఇప్పుడు కృష్ణుడిని మధురాలో వదిలేసి వెళ్ళడానికి. అలాంటి స్థితిలో అప్పుడు కృష్ణుడు అంటాడు, నానా చూడు, ఇప్పుడు నేను కంసుని చంపాను, కంసుడి యొక్క ఫ్రెండ్స్, కంసుడి యొక్క మామ జరాసంధ, దంతవక్ర, శిశుపాల, ఓ పెద్ద లిస్ట్ చెప్తాడనమాట. ఇంతమంది అసురులు ఉన్నారు అంటే ఈ అసురులందరూ కూడా ఇప్పుడు
ఈ మధుర రాజ్యం పైన తర్వాత నా పైన వాళ్ళకి కోపం ఉంది. మరి వాళ్ళ ఆ కోపాన్ని తీర్చుకోవడం కోసం కానీ వాళ్ళు ఈ మధుర పైన అటాక్ చేస్తారు. అందుకే నేను వీళ్ళకి సహాయం చేయడం కోసం గాను నేను కొన్ని రోజులు ఇక్కడ ఉండాలి నాన్న అనేసి అంటారు. పర్వాలేదు, నీ పని నువ్వు చేసుకో, నీ పనికి మేమేం అడ్డం పడం కదా, మేము ఇక్కడే ఉంటాము అనేసి. అప్పుడు మళ్ళీ కృష్ణుడు అంటాడు, నానా మీరు ఒక్కరు వస్తారు, మరి ఆ బృందావన వాసులందరూ ఏమవుతారు నానా అనేసి అంటాడు. అప్పుడు నందమహారాజు ఏమంటాడు అంటే, నేను అక్కడ ఎలా ఉండగలుగుతాను అనేసి అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు ఏమంటాడంటే నానా, అప్పుడు నందమహారాజు ఏమంటాడంటే సరే సరే పర్వాలేదు, ఓకే, నువ్వు చెప్తున్నావు ఇంత చెప్తున్నావు కదా, నేను బృందావనానికి వెళ్ళిపోతాను. కానీ నేను వారానికి ఒక్కసారి 2 సార్లు అలా వచ్చి నిన్ను చూసి నిన్ను కలిసి వెళ్తాను. మరి నేను ఎలా ఉండగలుగుతాను నిన్ను చూడకుండా అనేసి నందుడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నానా నువ్వు అలా ఊరికే వచ్చి పోయావనుకో, ఈ శత్రువులందరూ ఏమనుకుంటారంటే నీకు నాకు సంబంధం ఉంది, ఈ వ్రజధాములందరికీ సంబంధం ఉంది కాబట్టి మీ అందరి మీద అటాక్ చేస్తారు వాళ్ళు. నేను ఇక్కడ ఉంటాను, వాళ్ళు వచ్చి మీ మీద అటాక్ చేశారనుకో, నేను ఇక్కడ వీళ్ళని చూసుకోనా, నేను మీ దగ్గరికి రానా, మిమ్మల్ని ఎలా చూసుకోగలుగుతాను నానా? అప్పుడు మీ సెక్యూరిటీ మీకు ఎవరికి ఏమైనా అయ్యిందనుకో, అప్పుడు నేనేమవుతాను నానా? నాకు కష్టం అవుతుంది కదా, నేను బ్రతకగలుగుతానా అని. అలా అనేసరికి నంద మహారాజు ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. ఏమంటాడంటే, నాన్న నువ్వు వెళ్ళు, నేను కొన్ని రోజుల తర్వాత వస్తాను అనేది. ఆ కొన్ని రోజులు ఎప్పుడొస్తాయి? కొన్ని రోజులా, కొన్ని సంవత్సరాలా, లేకపోతే 100 సంవత్సరాలా, అది ఏంటి? కృష్ణుడు లేని ఒక్క క్షణము ఒక్క యుగం లాంటిది. వచ్చేటప్పుడే ఆ గోపికలందరూ కూడా వాళ్ళు ఏమంటున్నారు, కృష్ణ నువ్వు లేకపోతే మాకు ఒక్క క్షణం ఒక్క యుగం అవుతుంది, నువ్వు వెళ్తే మేము ఎలా బ్రతకగలుగుతాము అనేసి అంటారు. కృష్ణుడు ఎప్పుడైతే నేను వస్తాను అంటా, అప్పుడు వాళ్ళ ప్రాణాలు తిరిగి వస్తాయి. అదే విధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి గోపులందరికీ నంద మహారాజ్కి అందరికీ చెప్పి పంపిస్తున్నాడు. కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, మీరు కొన్ని రోజులు నేను వస్తాను, మీ యొక్క విరహ తాపాన్ని నేను తీరుస్తాను అనేసి చెప్తున్నాడు. అయితే అప్పుడు నంద మహారాజు అంటాడంట, సరే నువ్వు ఇక్కడ నుండి వాళ్ళందరినీ చూసుకో, కనీసం రామానన్నా పంపించు మాతో అనేసి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముద్రసేనుడికి దేవకి వసుదేవులకి అయ్యో బలరాముని అసలే పంపించొద్దు 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 అని చెప్పేసి వాళ్ళందరూ వేడుకుంటూ ఉన్నారంట. అయినా కానీ బలరాముడు ఎక్కడే కృష్ణుని వదిలేసి వెళ్తాడు. బలరాముడు పల్లెత్తు మాట కూడా మాట్లాడాడు. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడే, ఎందుకంటే బలరాముడు సేవక భగవాన్. భగవంతుడు సేవని తీసుకునేటటువంటి వాడైతే ఆ దేవాది దేవుడికి సేవ చేసేటటువంటి వాడు ఈ బలరాముడు. ఆ భగవంతుడు ఎక్కడుంటే అక్కడ ఆయన సేవకి సిద్ధంగా ఉంటాడనమాట బలరాముడు. ఆయన ఇక్కడ అక్కడ ఎక్కడ ఆయనకి తేడానే లేదు. ఆయన అడవిలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, ఆ గోకులంలో ఉన్నా, మథురాలో ఉన్నా, ద్వారకాలో ఎక్కడ ఉన్నా కానీ తన యొక్క సేవ అయిన అటువంటి ఆయనని సేవించేటటువంటి ఆ దేవాది దేవుని సేవను వదిలిపెట్టి తన క్షణము కూడా తను సపరేట్ గా ఉండలేడు అనమాట. అలాంటి బలరాముడి కృష్ణుని వదిలేసి ఎలా వెళ్తాడు? మళ్ళీ నందుడు కూడా బలరాముడు లేకుండా కృష్ణుని వదిలేయడం చాలా కష్టం. ఇన్నిసార్లు అడవికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటి, తోడుగా నీకు అన్న బలరాముడు ఉన్నాడు అని చెప్పేసి, పిల్లవాడు ఉన్నాడు అని చెప్పి తోడి పంపించేవాడు. అలాంటి స్థితిలో ఇప్పుడు బలరాముని కూడా తీసుకొని వెళ్ళలేడు. ఆ విధంగా వాళ్ళందరికీ చెప్పేసి పంపించాడు. కానీ వాళ్ళ హృదయంలో లేదు. వాళ్ళకి ఒకటే ఒక ఆశ, ఏంటిదంటే కృష్ణుడు మళ్ళీ తిరిగి వస్తాడు మా అందరి దగ్గరికి అని చెప్పేసి, అదొక్కటే ఒక చిన్న ఆశ. ఆ ఆశని పెట్టుకొని వాళ్ళ హృదయాలు కరిగిపోతున్నాయి, కారిపోతున్నాయి కళ్ళల్లో నుంచి. ఆ ఆ గోవులు కూడా, ఎడ్ల బండ్లు కూడా, ఎడ్లు వచ్చాయి, ఎడ్ల బండ్లకు కట్టుకొని ఎడ్లను తీసుకొని వచ్చారే, ఆ ఎడ్లు కూడా ఒక్కొక్క అడుగు ముందుకు వెయ్యడానికి ఇష్టంగా లేవంట. వాళ్ళ తలలు వెనకకే ఉన్నాయి. ఆ గోపులు కూడా వెళ్ళడానికి వాళ్ళకి అసలు ఇష్టమే లేదు. చాలా కష్టంగా వాళ్ళు గోకులానికి వెళ్తున్నారు, వ్రజధామానికి బృందావనానికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత యశోదమ్మకి ఏమని చెప్పి ఓదారుస్తాడు నంద మహారాజు? అది ఎంత కష్టం.
అలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంది అంటే ఆ పరిస్థితి అసలు అసలు ఇంకా ప్రాణాలు వదిలేసేటటువంటి పరిస్థితి అన్నమాట. మరి వీళ్ళందరూ కృష్ణుడి యొక్క విరహంతో ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో ప్రాణాలు వచ్చేసాయి. వాళ్ళందరూ ఏం చూస్తున్నారు అంటే పొద్దున్న లేసి కృష్ణుడు ఇప్పుడు వస్తాడు, కృష్ణుడు ఇప్పుడు వస్తాడు, మధ్యాహ్నం వస్తాడు, లేదంటే సాయంత్రం వస్తాడు. వాళ్ళ తలుపు ఇది ఒక్కటే. కృష్ణుడు అది చేశాడు, ఈ వేళలో ఇది చేస్తుంటాడు, కృష్ణుడు అది చేస్తుంటాడు, ఇది చేస్తూ ఉంటాడు. అదే తలుస్తూ ఉంటారు, కృష్ణుడి యొక్క గానం చేస్తూ ఉంటారు, కృష్ణుని గుర్తుకు చేసుకుంటూ ఉంటారు. అంతే ఇంకా. తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే నైట్ సమయం అవుతుంది కదా, పడుకుంటారనమాట. పడుకున్నప్పుడు కూడా వాళ్ళకి పాపం నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టట్లేదు. వాళ్ళ వాళ్ళు కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట. సరే సరే, ఈ రోజు కృష్ణుడు చాలా బిజీగా ఉండుంటాడు, అందుకే ఈ రోజు రాలేకపోయాడు, తెల్లారితే వస్తాడు అని చెప్పేసి మరి కృష్ణుడిని రిసీవ్ చేసుకోవాలి కదా, మళ్ళీ ఎలా అని చెప్పేసి వాళ్ళు పడుకుంటున్నారు. పడుకున్న వాళ్ళకి నిద్ర పట్టట్లేదు, కృష్ణుడి తలుపే ఉంది. పొద్దున్నే పొద్దున్నే లేచి చూస్తే ఇంకా కృష్ణుడు మళ్ళీ వస్తాడు, కృష్ణుడు మళ్ళీ వస్తాడు, కృష్ణుడు మళ్ళీ వస్తాడు, ఇంకొస్తున్నాడు, అగ వస్తున్నాడు, ఇక వస్తున్నాడు, ఇదే ధ్యాస. వాళ్ళు అలానే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వ్రతధామంలో ఉన్నటువంటి పశు పక్షి, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, గోపబాలులు, గోపబాలికలు, గోపమ్మలు, గోపులు, గోపికలు, ప్రతి ఒక్కరు కూడా అదే ధ్యాసలో ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా కృష్ణుని తలుచుకుంటూ ఉన్నారే. మరి అక్కడ మధురలో ఉన్నటువంటి కృష్ణుడి బాగా పరిస్థితి కట్ ఎలా అవుతుంది ఉంది? మాతాజీ, వాయిస్ బాగా కట్ అవుతుంది మాతాజీ. అవునా? అందరికి అలానే ఉందా? హరే కృష్ణ. ఓకేనా? అది వేరియేషన్ అవుతుంది మాతాజీ. స్లో అయిపోతుంది, మళ్ళీ హై అవుతుంది, స్లో అవుతుంది, హై అవుతుంది. అవునా? ఒక్క క్షణం, నేను ఇంకొక హెడ్ ఫోన్ హరే కృష్ణ. ఇప్పుడు క్లియర్ గా వినిపిస్తుందా? ఇది ఓకేనా? ఓకే మాతాజీ, క్లియర్ గానే ఓకే. ఉంది. ఓకే ఓకే. అయితే మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? కృష్ణుడే తలుస్తూ ఉన్నారు, తలుస్తూ ఉన్నారు. మరి అక్కడ ఎలా ఉంది? ఆ కృష్ణుడి యొక్క పరిస్థితి ఎలా ఉంది? అక్కడ కూడా కృష్ణుడికి మనస్సులో మనస్సు లేదు. యశోదమ్మను వదిలేసి వచ్చాడు, ఆ వ్రజధామంలో ఉన్నటువంటి అందరినీ వదిలేసి వచ్చాడు, బృందావనాన్ని వదిలేసి వచ్చాడు, యమునాని వదిలేసి వచ్చాడు, గోవర్ధనాన్ని వదిలేసి వచ్చాడు, ఆవులను వదిలేసి వచ్చాడు, ఆయనకి ఇష్టమైనటువంటి ఆ గోధనాన్ని వదిలేసి వచ్చాడు, గోపికలని వదిలేసి వచ్చాడు. వాళ్ళందరికీ కూడా ప్రాణమైనటువంటి కృష్ణుడు వాళ్ళ ప్రాణాలతో సహా తను ఇక్కడ ఉన్నాడు. మరి తన ప్రాణాలు ఎక్కడున్నాయి అంటే బృందావనం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. పిల్లోడు ఎలా ఉన్నాడు అంటే హాస్టల్లో వదిలేసి వస్తే పిల్లోడు ఇంటి మీద బెంగ పెట్టుకుంటాడు, హోమ్ సిక్తే ఎలా ఉంటాడో ఆ విధంగా ఉన్నాడు. ఆయన ఉన్నాడు మథురాలో, అంతేకాని ఆయన యొక్క చైతన్యం మథురాలో లేదు. ఆ బృందావన తలపే ఉంది. మొత్తం ఆ తలంపులోనే బ్రతుకుతూ ఉన్నాడు. మరి అది చూసినటువంటి ఆ దేవకి వసుదేవులకు అర్థమవుతుంది, అయ్యో ఈ పిల్లోడు ఇక్కడ ఆ హోమ్ సిక్ లో ఉన్నాడు, తనని ఏం చెయ్యాలి అని చెప్పేసి తనకి రకరకాలుగా ఎంగేజ్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఆయన అక్కడ వనంలో తిరిగేటటువంటి వనచారి, గోపి గోపికలతో ఆడుకునేటటువంటి గోపీనాథ్. మరి ఇక్కడికి వచ్చాక ఆ వనము లేదు, గోపికలు లేరు, ఆవులు లేవు, ఆ గోవిందుడు ఆ గోవులు లేవు. మరి అలాంటి పరిస్థితుల్లో తను చాలా మిస్ అవుతున్నాడు, చాలా అంటే చాలా మిస్ అవుతున్నాడు. బలరాముడు కూడా ఏం చేయలేడు, ఏం చేయగలుగుతాడు? తను ఎక్కడుంటే తను అక్కడే ఉంటాడు. బలరాముడి యొక్క సాంగత్యాన్ని ఇవ్వగలుగుతాడు కానీ తను ఏమీ చేయలేకపోతున్నాడు తన స్వామి అయిన కృష్ణుడి కోసం. మరి
అప్పుడంట కృష్ణుడు ఎందుకంటే తన భవనాల్లో ఉండడే కదా. ఆ విధంగా తనని తను ఆ ఆ, చేసుకుంటూ ఉన్నాడంట. అలవాటు చేసుకోవాలి, నేను ఇలా ఉండొద్దు, మళ్ళీ ఇక్కడ అమ్మ నాన్న ఉన్నారు కదా, మరి వీళ్ళు బాధపడతారు, నేను బాగుండాలి, మరి అక్కడ వాళ్ళు అలా బాధపడుతున్నారు అని చెప్పేసి తను వాళ్ళ గురించి ఆలోచిస్తూ వీళ్ళ గురించి ఆలోచిస్తూ తన హృదయం రోదిస్తోంది. ఎంతగా రోదిస్తోంది అంటే అక్కడ యశోదమ్మ, సారీ, యశోదమ్మ అయితే ఎలా అయితే ఏడుస్తుందో కృష్ణుడు కూడా అలానే ఏడుస్తున్నాడు అనమాట. ఇంకా అసలు ఏం చేయాలి, ఈ పిల్లల్ని ఎంగేజ్ చేయాలి అని చెప్పేసి అమ్మ నాన్న ఆలోచిస్తూ ఉన్నారనమాట. వాళ్ళకి ఏదో అంటే కొత్త వాళ్ళని పరిచయం చేయడము, లేకపోతే రాజ్యాన్ని తిప్పి చూయించడము, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొత్త స్నేహితులని తన కోసం ఏర్పాటు చేయడము, ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉన్నారు. అంతలోకే తాత అంటాడనమాట, సరే పిల్లలు ఇద్దరు ఇలానే ఉంటే చాలా బెంగపడుతున్నారు, మరి ఏం చేద్దాము వీళ్ళని, కనీసము వాళ్ళు ఇన్ని రోజులుగా వాళ్ళు గురుకులానికి వెళ్ళి అక్కడ వాళ్ళు చదువుకోలేరు కాబట్టి సరే వీళ్ళని గురుకులానికి పంపిద్దాము అని చెప్పేసి తాతగారైన ఉగ్రసేనుడు తను ప్లాన్ చేస్తాడనమాట. ఆ విధంగా ఆ వాళ్ళిద్దరిని పంపించాలి, ఎక్కడికి, ఆ గురుకులానికి పంపించాలి అని చెప్పేసి ప్లాన్ చేసి వాళ్ళని గురుకులానికి పంపిద్దాము అని అన్ని సిద్ధం చేస్తారనమాట. కాకపోతే ఇప్పుడు రామ శ్యామ గురుకులానికి వెళ్తున్నారు అని చెప్పేసి ఎవరికి చెప్పట్లేరు, అనౌన్స్ చేయట్లేదు. ఎందుకంటే కృష్ణుడు వద్దంటాడు. ఎందుకు వద్దంటాడు అంటే ఇప్పుడు రామ శ్యామ ఇక్కడ లేరు అని అందరికీ తెలిసిపోయింది అనుకోండి. తెలిసిపోతే అప్పుడు ఈ దుష్ట శక్తులు ఎవరైతే జరాసంధుడు వీళ్ళందరూ ఈ కంసుడి యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఛాన్స్ చూసి వీళ్ళ మీద అటాక్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. అందుకే మరి వాళ్ళందరికీ ఇక్కడ రామ శ్యామ లేరు అంటే వీళ్ళందరూ కూడా అదును చూసి అటాక్ చేస్తారు అని చెప్పేసి వీళ్ళిద్దరిని సై సప్పుడు లేకుండా గురుకులానికి పంపిస్తారనమాట. ఆ వాళ్ళ గురుకులం వచ్చేసి ఉజ్జయిన్లో. ఆ ఫస్ట్ వాళ్ళ గురుకులానికి వెళ్ళేదానికంటే ముందు వాళ్ళకి ఆ ఏమంటారంటే ఉమ్, యజ్ఞోపవీతాన్ని ఆ చేస్తారనమాట. వాళ్ళిద్దరికి యజ్ఞోపవీతం చేసి వాళ్ళిద్దరికి బ్రహ్మచర్య వ్రతాన్ని వాళ్ళు పట్టుకునేటట్టుగా ఆ పెద్ద కార్యక్రమాన్ని చేస్తారనమాట. గాయత్రి మంత్రం ఇచ్చేసి వాళ్ళని ఆ తర్వాత ఈ కృష్ణ బలరాముల్ని ఏం చేస్తారు అంటే వాళ్ళని మొత్తము ఇంకా గురుకులానికి వాళ్ళు పంపించడానికి పెద్ద ఉత్సవం చేస్తారు. కానీ రామశ్యామ వెళ్తున్నట్టుగా ఎవరికి చెప్పారనమాట. సాందీప ముని ఆశ్రమానికి పంపిస్తారు. సాందీప ముని ఆశ్రమం వచ్చేసి ఉజ్జయిన్లో ఉంటుంది. మథురా నుంచి ఉజ్జయిన్కి పంపించారు. సో గురుకులంలో రామశ్యామ ఎలా ఫీల్ అవుతున్నారు, మరి వాళ్ళు అక్కడ యొక్క విద్యాభ్యాసం ఎలా అవుతుంది, ఆ విద్యాభ్యాసం అయిన తర్వాత గురువు దక్షిణగా వాళ్ళు మళ్ళీ ఎలాంటి గొప్ప కార్యాన్ని చేయబోతున్నారో ఆ రేపు చెప్పుకుందాం. హరే కృష్ణ. అక్రూరుడు తర్వాత అంటే విద్యాభ్యాసం నుంచి వచ్చాక పంపిస్తాడు అక్రూరుని గోపికల దగ్గరికి. ఉద్ధవుణ్ణి విద్యాభ్యాసం నుంచి వచ్చాక ఉద్ధవుణ్ణి గోపికల దగ్గరికి పంపిస్తారు. అక్రూరుని కదా ఆ అక్రూరుడు తీసుకొస్తాడు, ఉద్ధవుని పంపిస్తాడు. ఉద్ధవుణ్ణి పంపిస్తాడు. అక్రూరుడు తీసుకొచ్చినటువంటి రథం ఏదైతే ఉందో ఆ రథం ఇచ్చే పంపిస్తాడు. పంపిస్తారు. అదే ఆ, బాగుంది మాతాజీ. హరే కృష్ణ. హరే నాకు కృష్ణ. కూడా అయ్యో పాపం యశోద ఎలా ఉందో, నందు వాళ్ళ పళ్ళతో ఎలా ఉన్నారో అనిపిస్తుంది. కదా, నిజంగా అసలు అది ఎంత టార్చర్ కదా అది. ఇప్పుడు ఏదైనా రుచి చూడకపోతే మనకి దాని మీద ఇది ఉండదు, కానీ వాళ్ళు ఒకసారి కృష్ణ ప్రేమను అంతగానో రుచి చూశాక వాళ్ళకి ఇప్పుడు ఆ వియోగం తట్టుకోవడం చాలా కష్టం కదా. చాలా అంటే చాలా కష్టం అసలు. థ్యాంక్ యూ మాతాజీ, వెరీ మచ్ హరే థ్యాంక్ యూ. కృష్ణ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపిక విన్నందుకు. రేపు ఇంకో కథతో కలుసుకుందాం. తప్పకుండా హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎంత బాగుందో మాతాజీ మీ ఇంట్లో పూజ అవి.
లాస్ట్ వెడ్నెస్డే మాతాజీ నేను వినంది. ఏంటిదమ్మా? రాంగ్ చెప్పిన మీకు. లాస్ట్ వెడ్నెస్డేది నేను వినంది.